పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ కేటగిరీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 115 మందికి మంజూరు అయ్యాయని తెలియజేశారు. వారు సచివాలయంలో కానీ ఆన్లైన్ లో కానీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ తీసుకుంటూ కుటుంబ యజమాని 1/12/23 తర్వాత మరణించినప్పుడు వారి భార్యకి ఆటోమేటిక్గా పెన్షన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం సాటి వదిలింది. దీని ప్రకారం మన మండలంలో 115 మంది అర్హులుగా తేలుతూ సచివాలయం వారిగా వారి జాబితాని మనకు అందజేసి ఉన్నారు. ఆ ప్రకారం సచివాలయంలో వారి నుండి అవసరమైన డాక్యుమెంట్ని సేకరించుకొని దాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి పుష్ చేసినట్లయితే ఎంపీడీఓ లాగిన్కి వస్తుంది. కాబట్టి తదుపరి ఎంపీడీఓ లాగిన్ నుంచి ఈరోజు సాయంత్రం లోపల పుష్ చేయడం జరుగుతుంది. వీరికి వచ్చే నెల 1 నుంచి పెన్షన్ని అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ విషయమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. Please subscribe to N3 TV. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.